ఈ చదువుకున్న ఈ వాక్య భాగంలో మొదటి వచనాన్ని మనం గమనిస్తే, భూమి మీద మన పురాణమైన నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది నివాసం పరలోకమందు మనకు ఉన్నది. ఇక్కడ రెండు దేహాలు లేక రెండు షెల్టర్స్ గురించి దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా కొరింథీ సంఘానికి రాస్తున్న ఈ విషయాన్ని చెబుతున్నాను. ఒకటి ఏంటి అంటే మన యొక్క ప్రజెంట్ ఫిజికల్ బాడీ, ఇప్పుడు మనం ఈ ఫిజికల్ బాడీలో జీవిస్తా ఉన్నాం. రెండవది ఏంటంటే ఫ్యూచర్ లో మనకి దేవుడు ఇచ్చే ఎటర్నల్ బాడీ. ఆ ఎటర్నల్ బాడీని మనం ధరించుకోవాలి అంటే ఈ ఫిజికల్ బాడీలో మనం ప్రిపేర్ అవ్వాలి. జీవితంలో వితౌట్ ప్రిపరేషన్ we can't enter into the eternal life. ఈ ఫిజికల్ బాడీలో మనం దేవుని కొరకు జీవించలేకపోతే పరలోకంలో దేవుని సన్నిధిలో చేరలేము. మనం అనుకుంటాం మన ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించి మనం ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ ఆదివారమో లేదా ఇంకొక టైంలోనో దేవుని సన్నిధిలోని గడిపే చూస్తే అయిపోద్ది అనుకుంటే దేవుడు మన ద్వారా సంతోషపడేవాడు కాదు. ఆయన కూడా అలానే చేస్తే భూమి మీదకి ఆయన రాకుండా ఆయన ప్రవక్తలను పంపించినట్లుగా, లేకపోతే ఆయన వాక్కును అనుగ్రహించి ఆయన కట్టడలను ఇజ్రాయేలీకి అనుగ్రహించినట్లుగా ఇచ్చుంటే మనకి సంపూర్ణమైన విమోచన మనకి దేవుడు అనుగ్రహించేవాడు. ఆదాము ఒకరి దగ్గర మనం కానీ గమనిస్తే వాళ్ళకు కూడా ఇచ్చిన దేహం, మట్టితో చేయబడిన దేహానికి మహిమ కలిగిన స్వరూపాన్ని వారికి ధరింపచేశారు. అందుకనే వారితో అంటున్నాడు ఆదాముతోటి, నీవు ఈ తోటలో ఉంటున్న ప్రతి వృక్ష ఫలాన్ని నీవు తినొచ్చు, కానీ తోట మధ్యలో ఉండే మంచి చెడులను తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని నువ్వు తింటే నీవు తినాన్న నీవు నిశ్చయంగా చచ్చెదవు అని అన్నాడు. తినాన్న నిశ్చయముగా నీవు చచ్చెదవు. అంత ముందు వరకు వారి యొక్క దేహము మట్టితో నిర్మించబడిన ఆ దేహంలో దేవుని యొక్క ఊపిరి నాసికారంధ్రాలలో దేవుడు వారిలో జీవవాయువు పోతే ఆదాము జీవించే ఆత్మగా తయారయ్యి ఆ శరీరము మహిమ కలిగిన శరీరం అని, మృతతుల్యమైన ఈ శరీరంలో మహిమ కలిగిన శరీరాన్ని ధరించుకున్నాడు. ఇది ఎలా సాధ్యం అంటే మన యొక్క ఊహ కూడా అందదు. కానీ అది వారు ఎప్పుడైతే ఆ పాపంలో ఆజ్ఞను అతిక్రమించి ఆ యొక్క పండు తిన్నారో అప్పుడు అర్థమవుతుంది మనకు కానీ వాళ్ళకు కానీ. ఎలా అంటే ప్రతి చదువుల దేవుడు వారి దగ్గరికి వచ్చి సావాసం చేస్తున్నాడు. వాళ్ళతో సావాసం చేస్తున్నట్టు వాళ్ళు ఎలాంటి ధ్యానంతో ఉన్నారు? మహిమ కలిగిన దేహం, దేవుని స్వరూపంతో ఉన్నారు. దేవుని యొక్క ప్రతిబింబం, దేవుని యొక్క వెలుగు ఎలా ఉందో వీరిలో కూడా ఆ వెలుగు అలా ప్రకాశిస్తా ఉంటుంది. దేవుడు స్వయంగా వచ్చి వాళ్ళతో సావాసం చేస్తున్నాడు అంటే వీళ్ళు ఎలా ఉన్నారు? మనం ఇప్పుడు దేవుని దగ్గర, పరిశుద్ధులైన దేవుని దగ్గర, ఆత్మస్వరూపమైన దేవుని దగ్గర మనం ఆత్మానుసారంగా జీవిస్తూ ఆయన బలలో పాల్పొందాం, కానీ ఆయన్ని ప్రత్యక్షంగా మనం ఇంకా చూడాలి. ఆయన భూమి మీదకి యేసు ప్రభువుగా వచ్చినప్పుడు ఆయన శరీర ఆకారాన్ని ధరించుకున్నాడు కాబట్టి వాళ్ళు ఆయన చూడగలిగారు. ఆయన మహిమ యొక్క తేజస్సు మానవుడి మీద పడితే మానవుడు చూడటం, లేక మానవుడు తన కళ్ళ ద్వారా ఆయనతో సంధించడం అనేది అసాధ్యం. మోషే కూడా అడిగాడు, ఎంతకాలం ఒక్కసారి నాకు నీ శక్తిని లేకపోతే మహిమ కనపరచంటే, మోషే నాకు చూసి లేవు, బ్రతకలేవు, చాలా కష్టం అన్నట్టు. పండ సందులో నుంచి ఆయన వెళ్ళిపోతా ఉంటే ఆ నీడ పడితే ఆ నీళ్ళను ఆ సముద్రంలో నుంచి చూచే తట్టుకోలేకపోయాడు. కానీ అదే మోషేకి దేవుడు 40 దినాలు దివారాత్రులు
సినాయి పర్వతం మీద ఆయనతో సహవాసం చేసినప్పుడు ఆయన యొక్క పర్వతం మీద నుంచి కిందకు వస్తా ఉంటే ఆయనకి ఉన్న యొక్క శక్తి ఆ మహిమతో నింపబడినప్పుడు ఆ తేజస్సుతో మోసే ఉంటే ప్రజలు ఆయన చూడటానికి తట్టుకోలేకపోయారు. ఇశ్రాయేలీయులు ఆయన దూరం నుంచి చూసి ఆయన నువ్వు నీ దగ్గరికి రావద్దు, నువ్వు దూరంగానే ఉండన్నట్టుగా అంటారు. కారణం ఏంటంటే దేవుని యొక్క ప్రతిబింబం మనిషి మీద పడితేనే, మనిషికి ఆ శక్తిని దేవుడు అనుగ్రహిస్తేనే, ఆ శక్తిని చూపించడానికి మానవుడు తట్టుకోలేకపోతే దేవునితో స్వయంగా సహవాసం చేయటం అనేది ఈ పాప శరీర ఆకారం ఆయన్ని అతిక్రమించిపోగొట్టుకున్న దాంతో ఉండి దేవునిలోకి ఆయన ప్రత్యక్షంగా చూడటం అనేది అసాధ్యం. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఈ కొరింథీ పత్రికలో అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ విషయాలు చెబుతూ అనేక విషయాలు తీసుకొని రావడం జరిగింది. వాళ్ళు అనేక సమస్యలు వాళ్ళు ఉత్తరాలు రాసి పంపిస్తే వాటికి జవాబులు కూడా ఇచ్చినవి కూడా మనం చూస్తాం పత్రికల్లో. 4వ అధ్యాయంలో 4వ వచనంలో అంటాడు కదా, ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకి గ్రుడ్డితనం కలుగజేసిందంట. అంటే ఆ గ్రుడ్డితనం వల్ల దేవుని యొక్క మహిమ, ఆయన యొక్క తేజస్సు, ఆయన యొక్క శక్తి గ్రహించడానికి ఈ మానవునికి అసాధ్యం. ఎందుకు అసాధ్యమైనంటే ఈ శరీర ఆకృతిలో ఉంటున్న మనం ఈ శరీరంతో, ఈ ఫిజికల్ బాడీతో ఆయన ఎదుర్కోలేము, ఆయన్ని చూడలేము, ఆయన్ని సమీపించలేము. కానీ గొప్ప దేవుడు మనకు అనుగ్రహించిన కృప ఏంటి అని అంటే మన ఆత్మకు విమోచన దయచేశాడు, మన ఆత్మను వెలిగించాడు, ఆరిపోయిన దీపాన్ని వెలిగించాడు. ఆయన మహిమతోటి ఆయన శరీరంని, ఆయన రక్తాన్ని కార్చి రక్తదానంలో మనల్ని విమోచించిన కారణం చేత ఆయన మనకి అనుగ్రహించాడు. ఈ భూమి మీద ఈ గుణాలు శిథిలమైపోయిన చేతి పని కాక భూమి మీద ఈ గుణాలు శిథిలమైపోతుంది అంటే డెఫినెట్ గా శిథిలమైపోతుంది. ప్రసంగిలో కూడా అంటాడు కదా, మన్నైనది వెనుకటి వల్లే తిరిగి మట్టిలో కలిసిపోవును, ఆత్మ దేవుడు అనుగ్రహించిన ఆయన దగ్గరికి వెళ్తుంది అని అంటాడు. మట్టైనది, ఈ మన్నైనది, ఈ దేహం మరలా మట్టిలోనికి వెళ్ళిపోద్ది. ఇది టెంపరీ షెల్టర్, ఇది టెంపరీ షెల్టర్. వీటిలన్నింటినీ చూసి అతిశయపడిపోతా ఉంటాం కదా. ఏమనుకుంటాం, బిల్డింగ్ చూసి ఇంత పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాను అని అతిశయపడతా ఉంటాం, దాంట్లో నివసిస్తూ. లేకపోతే ఇంత పెద్ద స్ట్రక్చరల్ చర్చిని కట్టుకున్నాము అని అతిశయపడిపోతా ఉంటాం. దీంట్లో వర్షిప్ చేస్తున్నాము, ఎవరికి లేని గొప్పది మాకు అనుగ్రహించాడు. రకరకాలు భూమి మీద ఇలాంటివి మనం చూస్తానే ఉన్నాం. దేవుడు కోరుకునేది స్ట్రక్చరల్, వాటిని కాదు అని ఇక్కడ గుర్తు చేస్తా ఉన్నాడు కొరింథీ సంఘానికి, కొరింథీలో ఉన్న విశ్వాసులకి అపొస్తలుడైన పౌలు. ఇదంతా కూడా టెంపరీ. దీంట్లో మనం నివసిస్తున్నామంటే దీనిలో ఎన్ని సంవత్సరాలు నివసిస్తాం? ఇక్కడ ఈ బిల్డింగ్ లో నివసిస్తున్నామంటే ఎంతకాలం నివసిస్తాం? దేవుడు మనకు ఆయుష్ ఇచ్చినంత వరకే ఇక్కడ ఉంటాం. ఈ ఇంటిలో రావాలా, ఇక్కడ తొందరగా అరే విజయవాడలో ఒక గృహం కట్టాలరా, గుంతగల నుంచి వచ్చేసాం, ఒక గృహం కూడా లేకుండా బాడు ఇంట్లో ఎంతకాలం ఉంటావురా అని ఎన్నోసార్లు అనేవాడు లాజరస్ గారు. ఒక ఇల్లు కట్టరా, సొంతగా ఒక గృహాన్ని కడితే దాన్ని చూడాలని ఉంది ఆయన. ఆశ్చర్య రీతిగా దేవుడు అనుగ్రహించాడు, దీంట్లో నివసించాడు, ఆనందించాడు. ఎంతకాలం ఆనందించాడు? ఎంతకాలం ఉన్నాడు? సొంత గృహం కావాలనుకున్నాడు, చూశాడు, ఉందామనుకున్నాడు, ఉన్నాడు. అయిపోయింది, ఆయన టైం వచ్చింది, పిలిచాడు, వెళ్ళిపోయాడు. మనం కూడా ఆయన వెనకాలి, మనం కూడా
వెళ్తాం. ఈ టెంపరీ షెల్టర్, ఈ శరీరం కూడా టెంపరీ గుణాలు. ఇది కొరింథీ పట్టణస్థులారా, కొరింథీ విశ్వాసులారా, అతిశయపడద్దు. మీరు దేనిని బట్టి మీరు అతిశయిస్తారు? దేనిని బట్టి మీరు దేవుని కంటే ఎక్కువగా మీరు అతిశయంలోనికి వెళ్తారు? భయపడకుండా జీవిస్తుంటున్నారు. భయంకరమైన జీవితాల నుంచి మీరు మార్చబడ్డారు కదా. భయంకరమైన పాపపు బ్రతుకుల నుంచి మిమ్మల్ని దేవుడు విమోచించాడు. అలాంటి విమోచించబడిన మీరు ఇంకా ఎంతకాలం ఉంటాము అనేది ఇది కొంతకాలమే. దీనిలో మనం మూలుగుతున్నాము. నిజంగా మూలుగుతున్నామా లేదా? ఒక్కొక్కసారి స్పిరిచువల్ థాట్స్ లో వెళ్ళిపోతే అర్థమవుతా ఉంటుంది. ఇది ఎప్పుడు ఈ గుడారంలో నుంచి కూట్లో నుంచి వెళ్ళిపోతుంది. మన ఎదురు ఉన్నాయి ఆ గూళ్ళు, పాపం బాగా చక్కగా పెట్టుకున్నాయి. ఆ 2 గుళ్ళు తెచ్చి బాగుండు పెడతా. ఒక గుడ్డు కూడా పెట్టింది దాన్ని. సడన్ గా లాస్ట్ ఒక 1 వీక్ క్రితం వర్షంతో ఏమైంది తెలుసా? ఆ గుడ్డు పెట్టిన గూళ్ళు కింద పడిపోయినా. 2 గూళ్ళు ఎంతో ప్రయాసపడి పాపం చిన్న పిచ్చుకులైంది. ఆ గడ్డిని తీసుకొని మళ్ళా వాటిని సెలెక్ట్ చేస్తుంది. ఆ గడ్డి ఎలాంటి గడ్డి ఎలాగా ఉంటే ఆ స్ట్రెంగ్త్ తోటి అది ఆ గూడు ఉంటారు. ఎంత విచిత్రంగా కట్టింది ఆ గూళ్ళు. ఎంత జ్ఞానాన్ని ఇచ్చాడు. దేవుడికి ఆత్మ లేని జీవరాశులకే దేవుడు అంత జ్ఞానాన్ని ఇచ్చి అలాంటి గూళ్ళలో నివసిస్తే అది ఇక్కడ ఎంతకాలం ఉంటుంది? గుడ్లు పెట్టి పిల్లలు చేసిన తర్వాత ఆ పిల్లలతో పాటు అది కూడా వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎక్కడికి వెళ్తాయి కనపడవు. ఇక్కడ కరెక్ట్గా మళ్ళీ అదే సీజన్కి వస్తాయి. మళ్ళా ఇక్కడ బ్రీడింగ్ చేసే సీజన్కి వస్తాయి. మళ్ళీ గుళ్ళు పెడతాయి, మళ్ళీ పిల్లలు చేస్తే మళ్ళీ తీసుకొని వెళ్ళిపోతాయి. ఇవన్నీ మనకు పాఠాలు. మన జీవితం, మన శరీరం కూడా మనకు పాఠం. దీంట్లో ఎంతకాలం ఉంటాం? మర్చిపోతా ఉంటాం. అలాగే మర్చిపోవడానికి లేదు. ఇది శిథిలమైపోద్ది. కానీ దేవుని చేత మనకు అనుగ్రహించే పరలోకం నుంచి వచ్చే ఆ యొక్క మందిరం, దాని అగుడారం, అది శిథిలమైపోయేది కాదు అని గుర్తు చేస్తా ఉన్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయం 13-14 వచనాలు చూస్తే, మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చినని ఎరిగి నేను ఈ గుడారంలో ఉన్నంత కాలం ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపు న్యాయమని ఎంచుకొనుచున్నాను. ఈ దేహం, ఈ యొక్క గుడారం, దీనిలో ఉన్నంత కాలం ఇది విడిచిపెట్టి వెళ్ళేది తప్పదు. దీనిలో మనం పర్మనెంట్ గా ఉంటాం. దీనిలో శాశ్వతంగా భూమి మీద ఈ గుడారం, శారీరమని ఈ బాడీ, లేదా ఎక్స్‌వైజెడ్ అంటే ఈ బాడీలో నివసిస్తున్న ప్రాణము, ఆత్మ పర్మనెంట్ గా భూమి మీద ఉండదు. వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. పిచ్చుక పువ్వులు ఎలా వదిలిపెట్టి వెళ్ళిపోతాయో ఈ దేహాన్ని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. రీసెంట్ గా సహోదరుడు లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. యాక్టివ్గా తిరిగారు. ఎంత కృత తెలుసా? చాలా డిప్రెషన్ లో ప్రతి రోజు నుంచి ప్రార్థన చేయించుకొని ఉండేవాడు. రిపెంట్ అయ్యాడు, మారు మనసు పొందాడు. నేను బాప్తిసం తీసుకుంటాను సార్ అని, దేవుడిని నమ్ముకుంటాను సార్, అన్ని విడిచిపెట్టేస్తాను సార్ అని తన పాపపు జీవిత రహస్యాన్ని అంతటి చెప్పాడు. ఆయన చేసిన పాపాన్ని, చాలా భయంకరమైన పనులు చేశాడు ఆయన. అవన్నీ చెప్పుకొని ఏడ్చి ఒప్పుకొని ఇక దేవుని కొరకు జీవిస్తాను సార్, ఎంతకాలం ఉంటానో తెలియదు, దేవుడు ఆయుష్ ఇచ్చాడు అన్న. ప్రార్థన చేస్తాము, ప్రార్థించాను, ఒప్పుకొని ప్రార్థన చేసి వెళ్ళాడు. వెళ్ళి బాప్తిసం తీసుకుంటానన్నాడు. వెళ్ళి బాప్తిసం తీసుకున్నాడు, రక్షించబడ్డాడు. దేవుని కృప ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు ఆశ్చర్యమైన కార్యాన్ని జరిగించాడు. ఆత్మకి ఉత్తరవాదులుగా మనం ఉండకుండా దేవుడు ఆ ఆత్మ రక్షించడానికి మనకు ద్వారం తెలిచాడు. ఇక్కడ
ఆత్మ పరలోకానికి వెళ్ళడానికి కారణం మనం ఈ స్థలంలో సహవాసం చేయటం. అది తెలియట్లేదు. తెలియని వారు ఏమో అనుకుంటారు. చక్కగా కొంతకాలం దేవుని సహవాసం చేశాడు, మన దగ్గర చేశాడు, బాప్తిస్మం తీసుకున్నాను, ఆ సహవాసంగా చేశాడు. చివరికి ప్రభు దగ్గరికి వెళ్ళి విశ్రాంతి తీసుకున్నాడు, విడిచిపెట్టేసేసాడు. విడిచిపెట్టే ముందు దేవుని నమ్ముకొని మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుని వెళ్ళాడు. గుడారం పేతురు అంటున్నాడు భక్త కోటి, గుడారంలో ఎప్పుడు విడిచిపెట్టాలో విడిచిపెట్టేస్తాం, కానీ ఈ గుడారంలో ఉన్నంతకాలం మిమ్మల్ని రేపుతున్నా మీరు కూడా గుర్తు చేసుకోండి, మనం ఇక్కడ కొంతకాలమే ఉండేది, పర్మనెంట్ కాదు అని గుర్తు చేస్తా ఉంటున్నాడు. పౌలు గారు కూడా అంటాడు, ఒక 2 వచనాలు చూసి 10వ వచనానికి వెళ్ళిపోదాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనాల్లో, భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలను యేసు నామమున వందనట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమాత్మై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లును, దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాడు. పైనామాన్ని అనుగ్రహించాడు. 3వ అధ్యాయం 20 వచనాన్ని చదువుకుందాం. ఫిలిప్పీ 3:20లో, మనం పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అనే రక్షకుని నిమిత్తం కనిపెట్టుచున్నాము. సమస్తమును తనకు లోపరుచుకొనసాగిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమును సమరూపం కలదానిగా మార్చును. మన దీన శరీరం టెంపరీ శరీరం, టెంపరీ గుడారం, దీనిలో మూలుగుతుంటున్న దేవుని ఆత్మ, మనకు అనుగ్రహించిన ఆత్మ, విమోచించబడిన ఆత్మ మూలుగుతా ఉంది. ఎప్పుడు ఈ పాపపు శరీరం పాపపు లోకం నుంచి దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలా, దేవునితో గడపాలా, దేవునితో సాహసం చేయాలా, దేవుని సన్నిధిలో యుగాయుగాలు ఉండాలా అని లోపల మూలుగుతా ఉంటాడు. మూలిగేది ఏం చేయాలి అంటే, వేరే వాళ్ళు మూలుగుతా ఉంటున్న వాళ్ళని దేవునిలోనికి నడిపించాలి. అది ఎలాగైనా నడిపించడానికి శ్రమపడాలి. మనం ఊరికి ఇక్కడ కూర్చొని సాహసం చేసి వెళ్ళిపోతే కాదు, లేకపోతే వాళ్ళ కొడుకుల్లో జాయిన్ అయిపోయేసి ఉంది వెళ్ళిపోతే కాదు. మన ఆత్మను విమోచించిన దేవుడు, మనకి దేవుని యొక్క రక్షణ అనుగ్రహించిన దేవుడు. రక్షణ లేని వారి కొరకు మనం కూడా ఏం చేయాలి? ప్రయాసపడాలి. ఆ ప్రయాసం లేకుండా ఎక్కడి కొంగలి అంటే అక్కడే ఉంటే అలానే ఉంటాం. ఒక తలాంతు జీవితం అయిపోతా ఉంటది. జాగ్రత్తగా ఉన్నాం. దేవుడు మనల్ని రక్షించింది ఒక తలాంతుగా ఉండటానికి కాదు, రెట్టింపు తలాంతులు అవడానికి. నీవు ఉన్న ప్రదేశంలో అసలు నీ సాక్షి, మన సాక్ష్యం ఎలా ఉంది? పనిచేసే దగ్గర మన సాక్ష్యం ఎలా ఉంటుంది? దేవుని బిడ్డగా నమ్ముకున్నామని చెప్పుకునే మంది ఈ గుడారం దేవునికి మహిమకరంగా ఉందా, లేకపోతే దేవుని అవమానపరిచేదిగా ఉందా? ఈ గుడారంలో మూలుగుతూ దేవుని కొరకై అనేకులు మూలిగే వారిని రక్షించడానికి ప్రయాసపడి భాగం కలిగి ప్రార్థించేసి వారి కొరకు వేడుకునేదిగా ఉందా? చక్కగా 3 పొట్లు తిని శుభ్రంగా దేవుడు మనకు అనుగ్రహించాడు అన్నట్లుగా లోకంలో దేవుడు మనల్ని రక్షించాడని అలానే ఉంటాయమ్మా. దానికి వేరే దానికి తేడానే లేదు. 10వ వచనం జరుగుతున్నాం, సమయం పడిపోయింది. 10వ వచనం, ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయ పీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను. ప్రత్యక్షం కావాలా? రోమా 4:10 చదువుదాం. రోమా 4వ అధ్యాయం 10వ వచనం. 4వ అధ్యాయం 10వ వచనంలో,
మంచిది. అది ఏ స్థితి అందు ఎంచబడి సున్నతి కలిగి ఉండినప్పుడా, సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి ఉన్నప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే. మరి సున్నతి లేని వాడైనను నమ్మిన వారందరికీ అతడు తండ్రి ఒకటి వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసం వలనైన నీతికి ముద్రగా మనందరం ఎలాగా రక్షించబడ్డాం, ఎలాగా దేవుని బిడ్డలమయ్యాం, అవన్నీ మర్చిపోతాం. ఇదే రోమా 14:10 కూడా చూద్దామా? 14:10 సహోదరుని నిరాకరింపనేనా మనమందరము దేవుని న్యాయ పీఠము ఎదుట నిలుతుము. మనందరం ఎవరంటే నిలబడేది? అందరూ కొందరు? అందరూ అంటే ఎవరు? దాంట్లో మనమే. ఎవరు? ప్రకటన గ్రంథంలో అంటారు వీళ్ళందరూ ఎవరైనా ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళంటే గొర్రెల వంటి క్రీస్తు రక్తంలో కడుగుబడిన వాళ్ళు. వాళ్ళని లెక్కించడానికి సాధ్యం కాలేదంట. గొప్ప సమూహం. క్రీస్తు రక్తం, గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తంలో కడుగుబడిన వాడు. మనం అందరము దేవుని న్యాయ పీఠం ఎదుట నిలుతుము. అంటే ఎవరు? మనందరం రక్షించబడిన వారు. పాప జీవితాన్ని విడిచిపెట్టి దేవుని నమ్ముకొని హృదయమందు విశ్వాసం నుంచి క్రీస్తు రక్తంలో కడుగుబడిన ప్రతి పాపి పరిశుద్ధుడిగా తీర్చబడిన వాడు. ప్రతి ఒక్కరు ఎక్కడుంటారు? దేవుని న్యాయ పీఠం ఎదుట నిలబడాలి. గుర్తుపెట్టుకోండి, దేవుని న్యాయపీఠం మీద ఎవరు నిలబడతాడు అనేది. ఈ దినాల్లో నేనే వెళ్ళేదనే బోధ, అబద్ధపు బోధ, అబద్ధపు సిద్ధాంతాన్ని లోకంలో పెంచి మీరిపోయింది. మేము తప్ప ఎవరు ఎలా? మేమే పరలోకానికి డైరెక్ట్ ఈయనకు వచ్చినోడే పరలోకానికి వెళ్తారు. ఇంకెవరిది ఎవరు? ప్రభు అన్నమాట చెప్పట్లేడు. ఎవరైనా ఏమంటున్నాడు? క్రీస్తు రక్తంలో కడుగుబడిన ప్రతి వాడు కూడా దేవుని న్యాయ పీఠం ఎదుట ఏం చేయాలి? నిలబడాలి. దేనికి నిలబడేది? తీర్పు, న్యాయ తీర్పునకు. న్యాయ తీర్పులో గలతీ 6:7 చూద్దామా? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటని కోయును. ఏ పంట విత్తుతామో ఆ పంటే కోస్తాం. పక్కన మొదటి వరకు ఇక్కడ వరి ఒట్లు నాటేవారు. వరి ఒట్లు నాటిన తర్వాత ఏ విత్తనాలు ఎత్తితే ఆ విత్తనాలు మనకు ఎత్తుతాయి. కానీ వరి నాటితే గోధుమలు పండవు. వేప చెట్టు వేస్తే చింత చెట్టు మొలవదు. మనుషుల మోసపోవద్దు, జాగ్రత్త. ఏమి విత్తుతావో ఆ పంటే నీవు కోస్తావు. మనుషుడు అనే దగ్గర ఓ విశ్వాసి, నీవు ఏమి విత్తుతున్నావో ఆ పంటని కోస్తావు. జాగ్రత్త. క్రీస్తు రక్తంలో కడుగుబడిన నీవు, నేను ఏం విత్తుతున్నాను? ఏమి విత్తి ఏం పంట కోస్తుంటున్నాను? ఎంత విత్తుతున్నావు? నువ్వు పీడు భూమిని దున్నుతున్నావు. అసలు నువ్వు దేవుని ఎరగిన వారికి సువార్త ప్రకటించడానికి నేను అన్యులకు అన్యుడు కాను, యూదులకు యూదుడు కాను, అన్ని విధాలుగా నేను ఉన్నానని పౌలు గారు చెబితే మనం ఎలా చెప్పుకుంటున్నాం? అన్యులకు అన్యులు అంటే రక్షించబడిన వాడి దగ్గరికి వెళ్ళి వాడిని దేవుళ్ళకి నడిపించడానికి. నమ్మని నీతోటి, నీ డిపార్ట్మెంట్ లో, నీ ఏరియాలో, నీవు పనిచేస్తున్న దగ్గర, నీవు కాలేజీలో ఉన్న దగ్గర అన్యుడు, దేవుని ఎరగని వాడికి నీవు వాడిని రక్షించడానికి నీవు ఏం పని చేయగలుగుతుంటున్నావు?
ఏమి చేయకుండా, ఏమి ఎత్తకుండా, దేవుని గురించి నీ మాట, నీ యొక్క ప్రవర్తన సరిగా లేకుండా సంఘానికి సమాసానికి వచ్చి అక్కడ మాత్రమే నువ్వు పరిశుద్ధిగా కనపడితే గాడ్ డజంట్ వాంట్ యువర్ వర్షిప్. మన యొక్క ఆరాధన అస్సలు కనపడలేదు. లేవి కాలంలో అంటారు, ఏలి కుమారులు ఏం చేశారంట, దేవుడు చెప్పని వేరొక ధూపాన్ని చేశారంట. యేసు ప్రభు నామంలో చెప్పుకుంటూ యేసు ప్రభు కొరకు ప్రయాసపడకుండా, యేసు ప్రభు కొరకు మనం చేయాల్సిన పరిచయం చేయకుండా, శ్రమ పడకుండా, ఏమి చేయకుండా ధూపం వేస్తే ఆ ధూపము నోవహు బలిపీఠం మీద కట్టిన ధూపము ఆగ్రహించినట్టు ఆగ్రహిస్తాడు. హృదయంలో ఇంత పెట్టుకొని పైకి ఏమో దేవుని ఆరాధిస్తా ఉంటే ఆరాధనే కాదు, ఆరాధనకి అర్థమే లేదు. చివరిగా ఒక వచనం చదువుతాను, చాలా ఉన్నాయి కానీ ఇంకా దేవుని యొక్క భారం, చివరి దినాలు, భయంకరమైన దినాలు. న్యూస్ చూస్తా ఉంటున్నాం, ఆగకుండా చూస్తాం, కళ్ళు చెవులు రిమోట్ కూడా ఆగకుండా ఏం చూసి ఏం నేర్చుకుంటున్నాము. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనాన్ని గురించి వివరించి ప్రార్థన చేసుకున్నాం. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 10 నుంచి 15 వచనాలు ఉన్నాయి, నేను చదువుతాను. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చెప్పున నేను నేర్పరిన శిల్పకారుని వలె పునాది వేసింది, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతి వాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకొనవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. యేసుక్రీస్తు అనే పునాది మీద ప్రతి వాళ్ళు మనం కట్టబడాలి. ప్రతి వాళ్ళు ఏ పునాది మీద కట్టాలా? యేసుక్రీస్తు అనే పునాది మీద. ఎవడైనా ఈ పునాది మీద బంగారం, వెండి, వెలగల కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన వాని పని కనబడను. ఆ వెలుగు దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎత్తుతో దానిని అగ్ని పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన వాడు జీతం పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన వానికి నష్టం కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడిన కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షించబడును. జీవితం అంతా దేవుడు నన్ను చేసాము అని చెప్తున్న పని, మన పని ఇక్కడ ఏమేమి డిస్క్రిప్షన్ ఒకటి ఇచ్చాడు కదా. ఏమేమంట? పునాది మీద బంగారం, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు. 3 అగ్ని పరీక్షిస్తే నిలిచేది, 3 అగ్ని పరీక్షిస్తే భస్మం అంటే బూడిదైపోయి. కర్ర, గడ్డి, కొయ్యకాలు, వీటి క్వాంటిటీ ఎంత ఉంటుంది? బాగా కనబడతా ఉంటుంది వీటి క్వాంటిటీ. కర్రలు, గడ్డి, కొయ్య ఇవన్నీ పెద్దగా కనబడతాయి. వెండి, బంగారం, వెలగల రాళ్ళు ఎంత ఉంటాయి? చాలా క్వాంటిటీ తక్కువ, చాలా తక్కువ ఉంటాయి. ఈ మొత్తాన్ని కలిపి కానీ కాల్ చేస్తే, అగ్ని పరీక్షిస్తే ఏమవుతుందంట? కర్ర, గడ్డి, కొయ్యకాలు అని భస్మం. మొత్తం తర్వాత చూస్తే మిగిలేదు బంగారం, వెండి, వెలగల రాళ్ళే. నా పని దేవుడు అగ్ని చేత పరీక్షిస్తున్నప్పుడు మంది బంగారం, వెండి, వెలగల రాళ్ళలాగా ఉన్నాయా? పెద్దలు కనబడుతున్నట్లుగా కర్ర, గడ్డి, కొయ్యకాలాగా ఉన్నాయా? ఇదంతా ఎవరు పరీక్షించేది? నీవు కాదు తీర్పు తీర్చేది, నేను కాదు తీర్పు తీర్చేది. పరునికి తీర్పు తీర్చుటకు నీవు ఎవడవి? నీకెవడిచ్చేది అధికారం?
నీ సహోదరుని మీద తీర్పు తీర్చడానికి అధికారం నీకు ఎవరిచ్చాడు? నీ సహోదరుడు ఎలా ఉన్నాడు అనేది నీకు ఏమి తెలుసు? అంతరాత్మలో ఆయన ఎలా ఉన్నాడు అనేది నువ్వేమన్నా చూస్తున్నావా? నువ్వేమన్నా సిటీ స్కాన్ పెట్టుకున్నావా? లేకపోతే ఏంటి ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా మెడికల్ టెక్నాలజీలో ఎంఆర్ స్కానింగ్, బాడీ అంతా లోపలికి వెళ్ళి బయటకు వస్తే బాడీ లోపల అన్నీ తెలుస్తాయి. నువ్వేమన్నా అంత పెద్ద స్కాన్ రాదు. మనమే స్కాన్ చేసుకుంటే వాక్యం ఎదురుగా మన జీవితం ఎలాంటిదో తెలిసిపోద్ది. ఈ గుడారంలో ఎలా ఉంటున్నామో తెలిసిపోద్ది. ఈ గుడారం పిలిస్తే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు వెలగలిగిన రాళ్ళకి మన పని నిలుస్తుందా లేదా తెలుస్తుంది. దాని కొరకు ప్రయాసపడడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, అది మర్చిపోకూడదు. ఎవరెవరికి ఏ సామర్థ్యాన్ని దేవుడు అనుగ్రహించాడో ఆ పని కలిగి మనం జీవించాలి, ఆ పనిని గుర్తించాలి. దేవుడిచ్చిన ఆ యొక్క ప్రత్యక్షతను ఎరగకపోతే అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు ఈ లోకంలో. నమ్ముకున్నానని చెప్పిన మనకి ఎంత భయంకరమైన పరిస్థితి. ప్రతి వాడు ఆయన ఎదుట వంగుతాడు, ప్రతి నాలుగు దేవుని స్థుతించాలి. యెషయా 45:23-49 వాటిలో కూడా ఈ విషయాన్ని చెప్తాడు. మనందరం దేవుని నిలబడాలి, గుర్తుపెట్టుకున్నాము. మూలుగుతా ఉండాలి. అసలు ఆ మూలికి వస్తే నశించిపోయే ఆత్మలు మన చుట్టుపక్కల ఉన్నాయంటే మూలిగి ఎక్కడది? మూలిగి లేదు, ఆ దుఃఖమే లేదు. దేవుడు దుఃఖపడుతున్నాడు భూమి మీద ఉన్నప్పుడు. 12 మందిని ట్రైన్ అప్ చేస్తే ఒకటి అమ్మేసేసాడు. 11 మందిని 3.5 సంవత్సరాలు ఎన్ని బాధలు అనుభవించాడో, వాళ్ళకి అంత ట్రైనింగ్ ఇచ్చాడో, అంత సహనం, అంత ఓర్పు, వాళ్ళని అంత ట్రీట్ చేయడానికి, వాళ్ళంత మోల్డ్ చేయడానికి, అంత సరి చేయడానికి దేవుడు ఎంత కష్టపడ్డాడు భూమి మీద. దేవుడు వచ్చి దేవుడు నేను ఎంత మన సహోదరుని ప్రేమించలేకపోతే కనబడిన దేవుని నువ్వేం ప్రేమిస్తావు? ఎదుర్కొన్న నీ సహోదరుని క్రీస్తు రక్తంలో కలుపబడిన నీ సహోదరుని మీద ప్రేమ లేకపోతే ఎవడి మీద నీకు ప్రేమ ఉంటుంది? కనబడిన దేవుని ఏంటి ఆరాధించేది నీవు నేను. కనబడే సహోదరుని మీద ప్రేమ చూపించలేని వాడికి దేవుడే ప్రేమ చూపిస్తుంటున్నాడు. మనందరం బలహీనమైన, మనందరం మిస్టర్ పర్ఫెక్ట్ దేవుడు లేదు. దేవుడిని పర్ఫెక్ట్ గా మన భూమి మీద ఎవడు లేము. పర్ఫెక్ట్ గా ఉంటే ప్రభు రావాల్సిన పనే లేదు. మనందరికీ యోగ్యత ఎలా కలిగిందంటే యేసు ప్రభు రక్తంలో కలిగింది మనకి. దాన్ని బట్టి మనం ప్రైజ్లాడాలన్న, దేవునికి స్తోత్రం అన్నారు, దేవుని కాపాడాలి, దేవుని స్తుతించాలి, బలహీనుడిని ప్రేమించాలి, బలహీనుడికి ఊతమియాలి. ఎన్ని విడిచిపెట్టి దేవుడు వచ్చినప్పుడు, ఆయన క్రీస్తు న్యాయపేట ఎదురు నిలబడినప్పుడు మహిమ నెప్పు అవి కలగాలంటే భయం కలిగి జీవించాలి. ఈ లోకంలో నీకు నాకు ఊపిరిచ్చాడు. కరోనాలో టికెట్ ఇవ్వాల ఆపేసాడు. కరోనాలో మనకి దేవుడు ఎందుకు కరోనాలో టికెట్ ఇవ్వకుండా దేవుడు నిన్ను నన్ను ఆపాడు? గుర్తించావా? కరోనాలో టికెట్ ఇవ్వకుండా ఆపి బయటకు రావాలంటే దేవుని కొరకు బయటకు వచ్చా. ఉంటే దేవుని కొరకు జీవించాలా, దేవుని కొరకే జీవించాలా. అయిపోయింది నా కొరకు జీవించండి రా అంటే రావడానికి జాప్యం చేసి బయటకు వచ్చా. దేవుడు ఊపిరిచ్చాడు దేవుని కొరకు జీవించడానికి, నా కొరకు జీవించడానికి, స్వార్థం కొరకు జీవించడానికి, అతిశయం కొరకు జీవించడానికి జీవించలా. పౌలు గారు అన్ని విడిచిపెట్టాను అన్నాడు. నేను కూడా నాకు దేవుడు ఇచ్చిన కొన్ని ఆధిక్యతలన్నీ విడిచిపెట్టా. దేని కొరకు? దేవుని కొరకు ప్రయాసపడటానికి. చచ్చిపోయే లోపల కొంతమంది దేవుని దగ్గరికి నడిపించాలా, కొంతమంది కొరకన్నా దేవుని సువార్త ప్రకటించాలా, కొంతమంది దేవుని కొరకు ఆదరించాల. మనము ఎదుటి వారిని సంతోషపెట్టే వాళ్ళగా ఉండాలి, ఆదరించే వాళ్ళగా ఉండాలి. బట్టపై ఎలాంటి వాడు అంట, ఎలాంటి వాడు? ఆదరణ పుత్రుడు, హెచ్చరిక పుత్రుడు.
ఎంకరేజ్ చేసినవాడు. మన జీవితాన్ని ఎంకరేజ్ చేయలేకపోతే, మనం ఒకరిగా రక్షించబడితే ఒక కాసు ఇచ్చిన వాడితో సమానమే. ఒక్కొక్కరు మనల్ని పరీక్షించుకోవాలి. ఒకటి చెప్పనక్కర్లా స్టేట్మెంట్ మన గురించి, ఇంకొకటి స్టేట్మెంట్ అక్కర్లా. దేవుని దగ్గర మనం నిలబడి దేవుని పాద సన్నిధిలో మోకాళ్ళు తగ్గి దేవుని వాక్యం అనే అర్థంలో చూసుకుంటే నీ బ్రతుకు నా బ్రతుకు అర్థమైపోతుంది. ఈ లోకంలో దేవుడు ఇంకా ఈరోజు మనకి ఆయుష్ ఇచ్చాడు అంటే దేవుని కొరకు మనం ఏం చేయడానికి దేవుడు ఆయుష్ ఇచ్చాడా? దేవుని కొరకు మనం ఈ దినం ఏం చేయాలి? మీటింగ్ పెట్టుకొని ఆలోచించేది వేరే కాదు. దేవుని కొరకు ఆలోచించండి, దేవుని కొరకు ప్రయాసపడదాం. 11 మంది ప్రపంచాన్ని ఏ టెక్నాలజీ లేకుండా దేవుని స్వార్థ ప్రకటించాడు. ఈరోజు అన్ని టెక్నాలజీలు కొంప ముంచుకుంటున్నారు. కారణం అగ్ని కాల్చుకుంటున్నారు. కర్ర గడ్డి కొయ్యకాలు పరిచయగలుగుతారు. దుఃఖం, వేదన, బాధ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ పర్లోక రాజ్యానికి వెళ్ళినప్పుడు పెడమొఖం రెండో అందరం దాంట్లోనే ఉండాల. అందరం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు కనపడరు. గొర్రె పిల్ల క్రీస్తు గొప్ప సింహాసనం మీద ఆయన కూర్చొని ఉంటే ఆయన వెలుగుతో మనందరం కూడా ఎలా ఉంటాం? పిల్లిలాగా ఉండాల్సిందే. ఏమి పులిలాగా గాంధించడానికి వీల్లేదు. అయిపోయింది, వాళ్ళ ఎదురు పీకినట్టు అయిపోయింది. ఆయన దగ్గరికి వెళ్తే ఇంతే, అట్లా చూడటం వెళ్తే మాటలు కూడా లేవు. దానికి వెళ్తానికి దేవుడు కృపణాన్ని గురించి రచిస్తే దీన్ని అంతట్లో ఇట్లా చేసేస్తే అట్లా దేవుని జ్ఞానపీఠం దగ్గర మనం కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం దేవుడు హెచ్చరిస్తూ ఉంటుండగా, అలాగా ఉండి భయం కలిగి ఈ గుడారం శిథిలమైపోయాయి, ఎప్పుడు విడిచిపెడతామో తెలియదు. మహిమ కలిగిన దేహాన్ని కొరింథీ 1వ అధ్యాయం 15వ అధ్యాయంలో చెప్తాడు. అక్షయమైనది ధరించుకుంటాము ఈ క్షయమైపోయే శరీరం. కాబట్టి భయం కలిగి ప్రవర్తన, పరిశుద్ధత దేవుని సన్నిధిలో నిత్యము ఎదురు చూస్తూ సరి చేసుకుంటూ దేవుని దగ్గర నిలబడాలని భయంతో అలా ఉంటూ ముందుకు సాగిపోవడం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహించిన మా స్థితులు మీద ఆశ్చర్యాలని మేము నమ్ముతున్నాం. అలాగే నేను ఎవరైతే ఈ సమయంలో మాతో కూడా ఈ శ్రద్ధం ద్వారా విని ఆరాధిస్తున్నారు, నేను స్తుతిస్తున్నారో వారి బట్టి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభు ఆయన ఇదిగో మీరు ఇచ్చిన ఈ అమూల్యమైన జీవితం నీ కొరకు జీవించేలాగా మేమైతే దేనికి పనికిరానట్టు వారు, గడిపు వంటి వారు, నీటి మీద పొడగ వంటి వారు, అటువంటి జీవితం కలిగి ఉన్నప్పుడు ఆయన నీ ఎన్నలేని ప్రేమ చేత రక్షించి ఆయన నీ పనులు చేయటం చూపించిన ప్రేమ బయటి చేస్తున్నాం. ప్రార్థన చేస్తుంటున్నాం. దూర ప్రాంతం విదేశాల్లో ఉంటున్నాం. ఆ బిడ్డలు ప్రార్థన చేస్తుంటున్నాం. సునీత మనందరికీ నేను ఎదిగి నీ కొరకు జీవించి నేను అందరం నిత్యంలో నీతో కూడా సహవాసం ఉండేలాగా చేయమని వేడుకుంటున్నాం ప్రభు. నేను ఈ సిద్ధాంతం ద్వారా వాక్యం పెట్టిన ప్రతి ఒక్కరిని మీరు సందేశించండి. నేను వారి హృదయాలతో మాట్లాడండి. నేను ఎదుగుటకు వారికి కావాల్సిన మనసును దయచేయమని వేడుకుంటున్నాం. మా మా కన్నీళ్ళు ప్రతి ఒక్క కుటుంబాల గురించి చేస్తున్నాం. మా ఎదుగు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నా. అలాగే వారికి కావాల్సిన ఆయన మనోధైర్యాన్ని స్థితిని వారికి కావాల్సిన
ఆయన ఇహలోకపు ఆనందాన్ని ఆయన ధైర్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు. ఆయన మేమంతా ఒక రోజు నేను ఈ లోకాన్ని విడిచి నీ దగ్గరికి రావాల్సిన వారిని అయినప్పటికీ మా సమయం ఎంతవరకు ఉన్నది నీ మాటకే తెలుసు ప్రభు. అంతవరకు మేము ఆయన నీ మీద ఆధారపడి నీ కొరకు జీవించే బిడ్డలని ఇదిగో ప్రభు, సంఘంలో పెద్దలు ఆయన మోసెస్ గారు ఆరోగ్యం గురించి చేస్తున్నాం, ఆయన ఆరోగ్యం గురించి ప్రార్థన చేస్తుంటున్నాం. వాళ్ళు నైనా వాళ్ళ వయసులో నైనా మిమ్మల్ని ప్రయాసపడి జీవిస్తుండగా అయినా వారికి కావాల్సిన ఆరోగ్యము, వారికి కావాల్సిన ధైర్యం, శక్తిని దయచేయండి వేడుకుంటున్నాం ప్రభు. అలాగే మా కుటుంబాల్లో ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు, అలాగే అయినా వివాహం కావాల్సిన బిడ్డలు, అయినా ఇంకా గర్భిణీ స్త్రీలు, అయినా చేసి నాయన మా కొడుకు ప్రార్థించేవాడిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే మా ప్రార్థన నాయన కోరింటి వారి గురించి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి కావాల్సిన బిడ్డలు దీవెనలు, ఆశీర్వాదాలు నేనే దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు. అయినా నీవు దేనిదే వ్యర్థమయ్యా, నీవు మాకు ఓట గోడలు ఉంటున్నావు. మా సమస్యలలో, మా సంతోషంలో, ప్రతి విషయంలో మీరు మాకు ముందుగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు ఉంటున్న గొప్ప దేవాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. నాయన ఇదిగో అయినా ఇది నా ఆశీర్వాదంతో నింపి బలపరచండి. ఆయన నిశ్చితమైతే మరోసారి మేమందరం కూడి ఇలాగే స్థుతించి నేను గణపరిచే భాగ్యం మాకు దయచేయమని, మాకు నైనా వచ్చిన ప్రతి ఒక్కరికి కావాల్సిన మెండైన దీవెనతో నింపి పంపించమని మా ప్రభువైన యేసయ్య పేరట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఇక మోసింది